అసలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డను కాపాడుకోవడం కోసమే బీజేపీతో ములాఖత్ అయ్యారని రేవంత్ రెడ్డి అంటున్నారు. దాదాపుగా 5 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అసలు ఎక్కడా ప్రచారం అంటే సీరియస్‌గా చేయడం లేదనేది ఆయన ఆరోపణ. నిజంగా అలాంటి ఏదన్నా జరిగి ఉంటుందా? అంటే నాకు కూడా డౌట్ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు కేజ్రీవాల్ గారు అరెస్ట్ కాకముందు ఆహ్, మన కవితని ఒక 1 ఇయర్ బ్యాక్ పిలిచారు. హ్మ్. ఈడీ హ్మ్. ఢిల్లీకెళ్ళి అరెస్ట్ అయింది. మేము అయిపోయింది, అరెస్ట్ అయిపోయింది అనుకున్నాం. కానీ చాలా సక్సెస్‌ఫుల్‌గా మరి బయటకొచ్చేసేసింది. తర్వాత 10 ఫోన్లు అప్పజెప్పింది. దాని మీద చర్చ చేశారు. మళ్ళీ పగలగొట్టేశారని చెప్పినా గాని ఇచ్చారు. హుహు. ఇచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే సంథింగ్ ఎక్కడో కాంప్రమైజ్ అయిపోయారు అనిపించింది నాకు. హ్మ్. అందువల్లనే ఈమెను అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా కేసీఆర్ బీజేపీ సపోర్టరే. అవును. ఎందుకంటే ఆయన జీఎస్టీ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఎన్ఏ కావచ్చు, ప్రతి దానికి ఆహ్, బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే కూడా ఈయనే తొందరపడి ముందెళ్ళిపోయి అసెంబ్లీ పెట్టి మరీ ఓకే చేసేటోడు. అవును. వాళ్ళ సపోర్ట్‌గా ఆయన దగ్గరికెళ్ళి కలవడం, చేయటం, సపోర్ట్ ఇవ్వమని అడగడం అన్నీ చేసేవాడు ఆయన. చాలా సో అటువంటోడు న్యాచురల్‌గా కలిసే ఉంటాడని అనుకున్నాం. మధ్యలో ఏదో ఫెడరల్ ప్రభుత్వం అదేదో ఇంకోటి టీమ్ పెడతానన్నాడు. అవును. నేను ఆల్ ఇండియా పెడతానన్నాడు కానీ ఎప్పుడు కూడా ఏం పెద్ద సీరియస్‌గా లేకుండా ఆయన దాని మీద. అవును. చేసిన తర్వాత నేను అనుకున్నానంటే సరే ఇది కూడా కలిసిపోయి ఉంటాడు. మోస్ట్ ప్రాబబ్లీ బయటపడ్డాడు ఆయన అని చెప్పి అనుకున్నాడు. బట్ ఇప్పుడున్న డిఫరెన్సెస్‌లో కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు. మా నాయకుడు కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసింది చేసే ముందు ఏం చేశారు? ఈమెను అరెస్ట్ చేశారు. హ్మ్. ఈమెను అరెస్ట్ చేయకుండా ఆయన అరెస్ట్ చేయలేరు. అవును. ఢిల్లీ వాళ్ళకి కావాల్సిందేంటి మన మోడీకి కావాల్సిందేంటి కేజ్రీవాల్ని అరెస్ట్ చేయాలి. అవును. ఏదో పద్ధతిలో చేయాలి. మరి లోపాయికారిగా మాట్లాడుకుని ఈమెను తీసుకెళ్లారా? కొన్ని రోజుల తర్వాత బయట పట్టుకోసం మేము కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడానికి అని చెప్పి అంటే నా అజంప్షన్. ఇదంతా ఎంతవరకు చేశారన్నది కాదు. ఎందుకంటే ఇది మా పార్టీ వాళ్ళ అన్నది కూడా కాదు ఇది. హ్మ్. బట్ నాకు ఇప్పుడున్న నడుస్తున్న దాని ప్రకారం ఎందుకంటే నిన్న మొన్న కూడా చూశాను నేను. కేటీఆర్ గారు వెళ్ళిన తర్వాత హ్మ్. ఆమె అటైర్ కూడా మారింది. అచ్చా! ఎందుకంటే ఎలా? జైళ్లలో అంటే ఒకటి ఉంది. నేను మొన్న చూశాను అది. హ్మ్. ఎందుకంటే జైళ్లలో అట్లా ఉంటుందా అని చెప్పి. ఇప్పుడు ఇది మొన్న ఒక అంటే జైలుకి వెళ్ళిన తర్వాత ఉన్న ఫోటో డల్‌గా ఉంది. హ్మ్. కేటీఆర్ గారు కలవకముందు. బాబు. తర్వాత హ్మ్. ఇది కూడా కేటీఆర్ గారు కలవకముందు ఫోటో. హ్మ్. కేటీఆర్ కలిసిన తర్వాత ఫోటో ఇది. అంటే ఇంత తేడా ఉందా? ఆ! ఇంత తేడా ఎట్లా వస్తుందో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆమె జైలుకి వచ్చినప్పుడు అప్పుడు చేయలేపినా చాలా డల్‌గా ఉండి ఉంది. మొన్న ఫోటో ఇది రీసెంట్‌గా. హ్మ్. ఇది ఎక్కడ మార్ఫింగ్ చేసింది కాదు. అన్ని టీవీలో వచ్చిందే ఇదంతా. అవును. సో ఇది ఎలా జరుగుద్ది అన్నదే నాకే కొంచెం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది అది. అంటే జైళ్ళలో అలాంటి సదుపాయం ఉంటుందా సార్ ఫస్ట్‌గా అంటే అవడానికి? జైలర్ మనోడైతే వడ్డించోడు మనమైతే అన్నీ జరుగుతాయి. అచ్చా! జైళ్ళలో జరగటానికి ఆశ్చర్యం ఏముంటది అది. అంటే ఇప్పుడు మీరు ఆహ్, చెప్పేదేంటంటే బీజేపీకి, బీఆర్ఎస్‌కి మధ్య అవగాహన ఉందనడానికి ఉందేమో కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేయడానికి. ఓకే. ఎందుకంటే అంటే ఇప్పుడు కేజ్రీవాల్ మీరు ఫోటోలు చూపిస్తున్న ప్రూఫ్‌ని ఇప్పుడు బట్టి కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేయడానికి ప్రత్యేక ఆ! వేరే ఆల్టర్‌నేట్ లేదు కదా! అవును. ఇప్పుడు డబ్బులు ఈమేమో ఇవ్వలేదనే చెప్పింది. పోనీ నేను ఇచ్చాను అని చెప్పేసేసి అప్రూవర్‌గా మారో లేకపోతే అదైతే చేయలేదు ఆమె. అవును. ఇచ్చేసుంటే ఆమె కూడా జైలుకి పోదు. ఇచ్చానని ఉంటే మాత్రం. హ్మ్. ఇచ్చానని ఆమె కూడా తప్పే కదా! డబ్బులు అయినప్పుడు కూడా ఆమెది కూడా అదే అవుతది. హ్మ్. కాబట్టి అది కూడా అనలేదు. కానీ ఈమెనేమన్నా మధ్యలో వాడుతున్నారా అని కూడా నాకెందుకో డౌట్ ఉంది అది. ఐ డోంట్ నో. ఇట్స్ నాట్ కన్ఫర్మ్డ్ అనిపించి లేకపోతే ఇంత చేంజెస్ ఎలా వస్తది? హ్మ్. ఎందుకు అక్కడ డబ్బులు కూడా ఇవ్వలేదు. మన కేజ్రీవాల్ గారిని లోపల పెట్టడానికి, ఈరోజు బయటికి రానీయకుండా ఎలక్షన్‌లో పార్టిసిపేట్ చేయనీయకుండా చేయడానికని చేసే ఎత్తుగడలో భాగమైనప్పుడు కేటీఆర్ కలిసిన తర్వాత ఇలా చేంజ్ వచ్చిందన్నది. హ్మ్. ఇప్పుడు ఫ్రెష్‌గా కనిపిస్తున్నారు ఎమ్మెల్సీ గారు. ప్రచారం చూసినా గానీ బీజేపీ, బీఆర్ఎస్ కొంచెం కలిసి తిరుగుతున్నారా అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే 4, 5 సీట్లలో మీరన్నట్టుగానే ఎక్కడ కూడా మాట్లాడటం అదే లేదు. రేవంత్ రెడ్డి అంటున్నారు. 5 సీట్లలో ఆయన అన్నది. వాళ్ళని ఎందుకంటే గెలిపించడానికి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ గారు మొన్న ఒక స్టేట్మెంట్‌లో కూడా చెప్పాడు. కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం అన్యాయమని అన్నాడు. అవును. ప్లస్ ఈమె గురించి వేరేగా మాట్లాడాడు ఆయన. చూశాను. చాలా కేటగరికల్‌గానే ఉన్నాయి. 2 ఏం మిక్స్ చేయలేదు ఆయన కూడా. అవును. అది తప్పని చెప్తూనే ఈ విషయం కూడా ఆయన అన్నాడు. ఓకే. మోస్ట్ ప్రాబబుల్ అడ్జస్ట్‌మెంట్ అని. ఎందుకంటే ఇప్పుడు ఆహ్, 1 ఇయర్ బ్యాక్ పిలిచినప్పుడు అప్పుడే అరెస్ట్ చేయొచ్చు ఆమెని. అవును. అప్పుడే సెల్ ఫోన్‌లు ఇచ్చారని చేశారు. అప్పుడు అరెస్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు అరెస్ట్ చేసి హ్మ్. ఇదే టీమ్ మీరు అబ్జర్వ్ చేయండి. హ్మ్. ఇదే 12 మంది ఆ లేడీ ఎవరైతే ఉందో సూర్య లేడీ ఉంది. హ్మ్. అదే 12 మంది టీము ఈమెను అరెస్ట్ చేసినోళ్ళే అదే 12 మంది టీమ్ వెళ్లి ఆయన్ని అరెస్ట్ చేశారు. అవును. అంటే ఏంటి లింక్ ఇది? అవును. కొంచెం ఆలోచిస్తే జస్ట్ 3 రోజులు 5 రోజుల తేడాలో హ్మ్. ఇదే టీమ్ వెళ్లి అక్కడికెళ్లి అరెస్ట్ చేశారు. సేమ్ జనరల్‌గా టీమ్. పొలిటికల్ పార్టీలు అలా చేస్తాయా? తాను ఓడి బీజేపీ గెలిచేలా సపోర్ట్ చేయడం అనేది కేసీఆర్ మనస్తత్వం ఉంటుందా అలా? తాను ఓడేని కాదు ఇక్కడ. ఇక్కడ హ్మ్. ఓడటం కాదు. అంటే
అంటే ప్రచారం చేసి లైట్ తీసుకున్నారు అంటే ముందు అరెస్ట్ చేయడం అయితే ఏదో చేసి ఉంటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఈ ప్రచారం రేవంత్ రెడ్డి చెప్పినట్టు 5 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అసలు ప్రచారం చేసుకోవడం లేదు. అంటే ఎలక్షన్ ప్రచారం కాస్త ఎక్కువ మాట్లాడతారు అనుకోండి. అట్లా అంటే కేటీఆర్ అయితే అంటున్నాడు కదా బీజేపీకి వెళ్ళిపోతాడు ఈయన అని చెప్పి, ఇంత దారుణంగా నాకైతే కొంచెం కేటీఆర్ లాంటి అంటే నేను ఇప్పుడు రియాలిటీ మాట్లాడాలి. కేటీఆర్ కొంచెం లర్న్ పర్సన్, మంచి మాట్లాడతాడు అన్నది నాకు ఒక అభిప్రాయం ఉంది. మంచి వక్త, కొంచెం డీసెంట్గా మాట్లాడతాడని. కానీ నిన్న మొన్న చూస్తున్నాను కేటీఆర్ గారు ఏమనంటే బీజేపీలోకి వెళ్ళిపోతాడు ఈయన అని, ఎవరు రేవంత్ రెడ్డి గారు అవును వెళ్ళిపోయినాయి నీకు పార్లమెంట్ ఎన్నికలు ఆయన ఎందుకు వెళ్ళిపోతాడని పోతే పోనీ మీరు ఆ మన శ్రీనివాసరెడ్డి ఉన్నాడు కదా, ఆ శ్రీనివాసరెడ్డి లాంటి సీఎం చేస్తాడు కాబట్టి గ్రూప్ మారుస్తాడని అనండి, కొన్ని అదే ఊహించడానికి కొంచెం ఉంది. ఈయన ఎందుకు పోతాడు? అవును ఈయన పెట్టుకుని ఈయన వెళ్ళడానికి ఉంది కదా, మెజారిటీ ఉంది, అంత టీం అంతా ఉంది ఇక్కడ ఈయనకి. ఉండగా ఈయన ఎందుకు పోతాడు? అవసరమైతే ఇంకో 10 మందిని బీఆర్ఎస్ని తీసుకెళ్ళిపోతాడు. మీరు అనండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేపు పొద్దున్న సీఎం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఆయన బీజేపీకి వెళ్తాడనండి, కొంచెం రీజనబుల్గా అనిపిస్తుంది. మరి ఇంట్లో మాట్లాడడం, కేటీఆర్ గారు మాట్లాడడం అనేది కొంచెం ఎందుకు నాకు మరీ దిగజారి మాట్లాడుతున్నాడేమో, ఎందుకంటే ఆయన అంత దిగజారి మాట్లాడు ఎప్పుడు, అంత దిగజారి మాట్లాడుతున్నాడేమో అనిపించింది. ఏమైనా ఇక్కడ మాత్రం ఎన్నికల స్టంట్ మాత్రం ఏంటంటే, నేను ఇంతకుముందు కూడా ఒకసారి అన్నాను, ఏదో సినిమాలో వచ్చింది, రాజకీయాలంటే రా అంటే రాక్షసుడు, జా అంటే జరాసంధుడు, కీ అంటే కీచకుడు, యా అంటే యమధర్మరాజు, అంత దరిద్రమైన రాజకీయాలన్నీ కూడా మిక్స్ అయిపోయి ఈరోజు ఎవరు కూడా తెలియని పరిస్థితి. సెంట్రల్లో మోడీ గారు ఆయన మళ్ళీ అధికారం సంపాదించడానికి 400 సీట్లు సంపాదించడానికి అని చెప్పి చేసే ప్రయత్నాల్లో భాగం ఇంత ఎత్తున, ఎందుకంటే భయపడుతున్నాడు నిజానికి ఆయన. ఎందుకంటే ఈ మధ్యన ఈ మన రామ మందిరాన్ని దానికి కూడా కట్టిన చోట కూడా, రామ్లల్లాని చూడటానికి కూడా ఇంతకుముందు 1,00,000 మంది కూడా వెళ్ళిన చోట ఇప్పుడు 500-600 మంది కూడా రావట్లేదని చెప్పి నేను నాకు ఐ డోంట్ నో, నాకు నిన్న మొన్న ఎవరో చెప్తున్నారు 500-600 మంది కూడా రావటం లేదు, వీళ్ళకి ఆ క్రేజ్ పడిపోయింది, జనాల్లో పడిపోయింది కాబట్టి దాన్ని పెంచడానికని రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు మోడీ గారు అని చెప్పి అందరికి చెప్పి 4 అబ్కి బార్ 400 సీట్, అబ్కి బార్ 400 సీట్ మా బహుత్ కర్నే కా అని చెప్పాను కదా ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు ఆయన. అందరికీ తెలిసి అంత అబద్ధాలు ఎట్లా చెప్తాడో అర్థం కదా. ఎందుకంటే అంటే అందరూ ఏమనుకునేది అంటే మోడీ గారు అంత అబద్ధం ఆడతారా అనుకుంటారు. అబద్ధం ఆడాడు ఆయన. లేకపోతే ప్రతిపక్షాలకి 70% వచ్చినాయి, నాకు 30% వచ్చినాయి, ఎంత క్లియర్గా ఎలక్షన్ కమిషన్ లిస్టులో ఉన్నాయి, నేను పెట్టినవి కావు కదా. నేను చెప్పేది తెలంగాణలో బీఆర్ఎస్ ఏమన్నా గెలుచుకునే అవకాశం ఉందా? అంటే 1-2 సీట్లకి అవకాశాలు ఉన్నాయి వీళ్ళవి, 2 సీట్లు గెలవడానికి, 1-2 ఎక్కువ లేవు. కాంగ్రెస్కి 10-12 పైన వచ్చేటట్టు కనపడుస్తున్నాయి. ఎందుకంటే ట్రెండ్ బాగుంది నాకు తెలిసి. అంటే నేను ఈ మేజర్ పేపర్ల ట్రెండ్ అవి చూడలేదు నేను, ఎందుకంటే వాటిలంతా పెయిడ్ అయ్యారు, అదంతా పెయిడ్ ఆర్టికల్స్, పెయిడ్ ప్రోగ్రామ్స్ వచ్చేస్తే మొదలైపోయినాయి అన్నీ, చెప్పలేము అవన్నీ. వాళ్ళంతా అందులో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క లింక్ అయిపోయింది. సో కింది నుంచి వచ్చే అంచనాలు చెప్తున్నాను, కింది మనుషులతో చెప్పే అంచనాలు, జనరల్ చెప్పే అంచనాల మీద అండర్ కరెంట్ ఎంత ఫాస్ట్ వెళ్తుంది అన్నది నేను అంచనా వేసినప్పుడు ఢిల్లీ నుంచి కూడా, అక్కడి నుంచి కూడా, నార్త్ నుంచి కూడా, బీహార్ లేకపోతే ఉత్తరప్రదేశ్, కేరళ కానీ ఇంకా డిఫరెంట్ ప్లేస్ నుంచి, యూపీ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఈ పంజాబ్, అన్ని చోట్ల నుంచి వేవ్ ఎట్లా ఉందంటే మెల్లమెల్లగా ట్రెండ్ మారుతూ వస్తుంది. రియల్ ట్రెండ్ మారుతుంది, ఉన్న కొద్దికి రియాలిటీలు బయటకు వస్తున్నాయి. అన్లెస్ ఈయన మళ్ళీ పుల్వామా లాంటి దాడి కానీ, పఠాన్కోట్ లాంటివి కానీ, లేదా సుపారీ లాంటి నా మీద దాడి చేయడం ప్రయత్నం చేసి ఇటువంటిది ఏదన్నా జిమ్మిక్ చేస్తేనే మరొకసారి మారుతుంది. కానీ ప్రజలు ఇప్పుడు నమ్ముతారా అటువంటిది అన్నది? ఎందుకంటే పుల్వామా దాడి తర్వాత ఆయన గవర్నర్ గారు చెప్పిన తర్వాత అర్థమైపోయింది. ఎందుకంటే ఇంతవరకు కూడా పుల్వామా దాడి జరిగి ఇప్పటికీ 5 సంవత్సరాలు అయింది. ఆయన అంతకుముందు 300 కూడా రాని చోట 300 సీట్లు వచ్చినాయి. పుల్వామా దాడి ఎవరు చేశారనేది ఈ రోజుకి కూడా పట్టుకోలే, ఈ రోజుకి. అదే వాళ్ళకి ఏంటంటే ఆడోడో ఫ్రిడ్జ్లో 1/2 కిలో బీఫ్ పెట్టాడని చెప్పి వాడిని వెళ్ళి పట్టుకోగలుగుతారు, అంత ఎక్స్పర్ట్స్ ఉంటారు. కానీ అక్కడ పుల్వామా దాని దగ్గర ఆర్డీఎక్స్ అంత తిరుగుతుంటే పట్టుకోలేరు వీళ్ళు. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ ప్లాన్డ్, వీళ్ళది చేస్తారు. అంతకుముందు కూడా సుపారీ అని చెప్పాడు గుజరాత్ ఎన్నికలప్పుడు కూడా, చెప్పి నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు. ఒక ప్రైమ్ మినిస్టర్ నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు, వేశారు. సో కాబట్టి డెఫినెట్గా ఇవన్నీ ఏంటంటే ఏదో ఒక జిమ్మిక్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మొన్న పార్లమెంట్లో కూడా అది పొగబాంబులు వచ్చినాయి కదా, అది కూడా ఒక జిమ్మిక్ లాంటిది ట్రై చేస్తారు. అటువంటిది ఏదో సంథింగ్ దే విల్ డూ, చెప్పలేము. కాబట్టి ఎనీహౌ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.